హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఒక హాఫ్ కేజీ, పచ్చిమిర్చి ఒక 3, ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, తాలింపు గింజలు, నూనె. ఇప్పుడు ముందుగా ప్యాన్‌లో తగినంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు తగినంత ఆయిల్‌ని చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు గింజలను వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయని, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయి, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ కలిసేలాగా తాలింపునంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు అంత పెద్దవి కాకుండా, అంత చిన్నవి కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ బెండకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పును వేయటం వల్ల ఈ బెండకాయ ఫ్రై జిగురనేది రాదండి. ఈ బెండకాయ ఫ్రైకి ఇదే ఒక మంచి టిప్పు. ఇప్పుడు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అదే విధంగా తగినంత పసుపును కూడా వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి మనం మూతను కూడా పెట్టకూడదండి. ఈ మూత పెట్టడం వల్ల కూడా బెండకాయ ఫ్రై అంతా జిగురొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూతను కూడా పెట్టకూడదు. ఈ బెండకాయలు వేసిన వెంటనే ఉప్పును వేయటం వల్ల కూడా బెండకాయ ఫ్రై జిగురనేది రాదండి. ఈ ఫ్రై మొత్తం కూడా మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు, ఉప్పు, పసుపు, తాలింపు అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీని ఎక్కువగా కలుపుకోకూడదు. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. ఈ బెండకాయలు బాగా మగ్గిన తర్వాత కారాన్ని వేసుకోవాలండి. ఆయిల్ అంతా బెండకాయ నుంచి సెపరేట్ అయిన తర్వాత మనం కారాన్ని వేసుకోవాలి. అప్పటి వరకు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఈ బెండకాయలు ఒకదానికి ఒకటి సెపరేట్‌గా ఉంటాయి. ఇప్పుడు బెండకాయలు ఆయిల్ నుంచి సెపరేట్ అయింది కాబట్టి మనం కారం వేసుకోవచ్చు. ఈ కారం వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఈ బెండకాయ ఫ్రైని మగ్గనివ్వాలి. ఈ బెండకాయ ఫ్రైని ఎక్కువగా కలుపుకోకూడదండి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఈజీ రెసిపీ అండి. ఓన్లీ ఒక 10-15 మినిట్సే పడుతుంది మనకి ఈ కర్రీ మొత్తం ప్రాసెసు. ఈజీగా ఎవ్వరైనా చేసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.